తెలుగు సినిమా మంచి ప్రభావం తీసుకొచ్చినటువంటి గౌరవనీయులు రామానాయుడు గారికి అందరూ బాయ్స్ అండ్ గర్ల్స్ ఎఫ్డిసి కార్యకర్తలు వరదాదేవి గారు వారి కొలీగ్స్ మీడియాకి అందరికీ నమస్కారం. ముందుగా ఈరోజు కార్యక్రమం రామానాయుడు గారు సంతోషకరమైన విషయం. వారు ఒక ఇండియన్ సినిమాకి ప్రతి కాదు మనందరూ కూడాను చాలా గౌరవంగా అందరికీ కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా వారి చేత స్టార్ట్ చేయాలనుకున్నాం. ఎందుకంటే వారి నుంచి వచ్చేటువంటి ఇప్పుడు చూసాం సాధారణంగా హీరోను లేకపోతే వారి అబ్బాయి ప్రొడ్యూసర్స్ చూడడం, కానీ ఒక ప్రొడ్యూసర్ని ఇంతమంది వచ్చి చిన్నపిల్లలు ఇంకొంత అంటే 5-6 తీసుకొని ఫోటోలు తీసుకొని పోటీ పట్టుకుని చూస్తుంటే నిజంగానే ఎంతగా మీ హృదయాలకి రామానాయుడు గారు తీసుకెళ్లారు. వారి సంపాదించిన అభిమానం చాలా సంతోషం ఇచ్చింది. అందుకు వారికి ఇటువంటి మంచి అవకాశాన్ని మనకి ఇచ్చినందుకు తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమాలు ఇంకా 20 కార్యక్రమాలు జరుగుతాయి. నిన్ననే చూస్తూ ముఖ్యమంత్రి గారు కేంద్ర మంత్రి గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమాలు ప్రతిరోజు జరుగుతున్నాయి. అలాగే ప్రతిరోజు కూడాను మంచి ప్రజ్ఞా పాఠవాలు చూపించినటువంటి బాలబాలికలు తీసుకొచ్చి గౌరవించాలనుకున్నాం. ఈరోజు మంత్రి కాసు కృష్ణ కూడా రావాల్సింది, కానీ కొన్ని కారణంలో రాలేకపోయారు. అందరూ కూడాను పార్టిసిపేట్ చేసి సంతోషాన్ని తీసుకోవాలి. అట్లాగే ప్రతి సంవత్సరం కూడాను హైదరాబాద్లోనే ఈ కోవిడ్కి వచ్చిన సినిమాలు చూపించేవాళ్ళం. ఈసారి కొత్త వరవడి సృష్టిస్తున్నాం. మన ఆంధ్రప్రదేశ్ ప్రధాన నగరాలైనటువంటి వైజాగ్, వరంగల్, విజయవాడ, తిరుపతి, కర్నూలు ఇంకా ఇటువంటి నగరాల్లో దాదాపు 6 నగరాల్లో ఆదివారం నుంచి కూడాను ఈ సినిమాలు కొన్ని అక్కడున్న థియేటర్లో చూపించి ఒక హైదరాబాద్ పిల్లలకి కాకుండా ఆంధ్రప్రదేశ్లో మిగతా జిల్లాల పిల్లలు కూడా చూపించాలనుకుంటున్నాం. దాని ప్రయత్నం